జీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు వేసే ప్రశ్నలకి మనస్తాపానికి గురై ఎస్సీ గోవిందరావు అనేటువంటి జీఎంసీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి సిపిఎం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది. ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని, మా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసిన నేరానికి ఒక ఉద్యోగి బలైపోయాడు. జీఎంసీ 76వ వార్డు రామచంద్రనగర్ ప్రాంతంలో జీఎంసీ డంపింగ్ యార్డ్ నిర్వహిస్తూ ఉంది. దీని చుట్టుపక్కల దాదాపు 16 గ్రామాలు ఉన్నాయి. సుమారు 25,000 కుటుంబాలు నివసిస్తున్నారు. యార్డ్ దుర్గంధం వల్ల చుట్టుపక్కల ప్రజానీకం, తల్లి గర్భంలో బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల ప్రజానీకం తీవ్ర రోగాల బారిన పడుతూ ఉన్నారు, ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జనవాసాల మధ్య ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి దీర్ఘకాలంగా వారు పోట్లాడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో పర్యటించి ఖచ్చితంగా నాకు అధికారం ఇచ్చి గెలిపించండి, ఓటేసి గెలిపించండి, అధికారం రాగానే నేను ఇక్కడ తరలిస్తాను, యార్డు తరలిస్తాను హామీ ఇచ్చాడు ఆయన. 2 ఏళ్ళు అయింది, అతిగా తెలియదు. ఈ గత్యంతరం లేని పరిస్థితిలో మొన్న ఆ ప్రాంత ప్రజానీకం ఆ డంపింగ్ యార్డుకి తాళాలు వేశారు. బాధ్యత గల ఎమ్మెల్యే అయితే, బాధ్యత గల చైర్మన్ అయితే ఆ యార్డు అక్కడి నుంచి యార్డు తరలించే చర్యలు చేపట్టాలి. అలా చేయకుండా అధికారం మీద ప్రతాపం చూస్తే ఏం ప్రయోజనం? ఎస్సీ గోవింద స్పష్టంగా చెప్పారు, కాంట్రాక్ట్ నా మాట వినడం లేదు, నా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది, నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోండి, ఆ ప్రశ్నల యుద్ధం ఆపమని చెప్పని. కనీసం మానవత్వం కూడా లేకుండా, మానవత ప్రదర్శించకుండా ఆ ప్రశ్నల కోసం కురిపించారు. దాంతో ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ డంపింగ్ యార్డ్ని ప్రైవేట్కి ఇచ్చింది ఎవరండి? ప్రజల నుంచి పన్నుల రూపంలో 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ వసూలు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్పొరేషన్ ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించకుండా ప్రైవేట్కి ఇస్తున్నారు. ఆ ప్రైవేట్ గడవలో ఎమ్మెల్యేల పాత్ర, ఎంపీల పాత్ర, మంత్రుల పాత్ర, కార్పొరేట్ల పాత్ర ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ నిర్వహిస్తే లంచాలు రావు, కమిషన్లు రావు, పర్సంటేజ్లు రావు. ప్రైవేట్కి ఇస్తే కమిషన్లు వస్తాయి, పర్సంటేజ్లు వస్తాయి. కాబట్టి మీ పర్సంటేజ్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణం పెట్టి ఉద్యోగుల జీవితాలు మీరు బలి తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. నేరం మీదైతే, నేరం ఎమ్మెల్యేలది, మంత్రులది, ఎంపీలది, ప్రభుత్వంది అయితే అధికారం మీద మీరు దాడి చేస్తారు మీరు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఎవరైతే గోవిందరావు తమ మరణించారో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకున్నది. పూర్తి న్యాయం చేయాలి. ఆయన కుటుంబంలో ఒకరికి జీఎంసీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. జీఎంసీలో కాంట్రాక్ట్ పద్ధతుల్ని విడనాడి ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా కార్పొరేషన్ అన్ని పనుల్ని చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పర్సంటేజీలు, లంచాల తాలూకు సంస్కృతిని పూర్తిగా బ్రేక్ చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రనగర్ తాలూకు డంపింగ్ యార్డ్ని తక్షణమే అక్కడి నుంచి తరలించి జనవాసాల దూరంగా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమం చేయక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.